ఒక గ్రామంలో సోమనాథం అనే వ్యక్తి తన భార్య కమలతో కలిసి ఉండేవాడు. సోమనాథం వ్యక్తిత్వం చాలా మంచిది. ఊళ్ళో అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. సోమనాథానికి కొంచెం కూడా గర్వం ఉండేది కాదు. సోమనాథం భార్య కూడా అతనిలాగే చాలా మంచిది. అందుకే అందరూ వీరిని ఇష్టపడేవారు. సోమనాథం మేకల్ని పెంచే వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని భార్య కమల కూడా మేకల పెంపకంలో సోమనాథానికి సహాయపడుతుంది. కొన్ని మేకలు పెద్దవి అవుతాయి. దాంతో సోమనాథం ఆలోచిస్తూ, ఇవి పెద్దవి అయ్యాయి, ఇక వీటిని అమ్మే సమయం వచ్చింది. అవునండి, వీటిని అమ్మితేనే మనం వేరే మేకలను పెంచగలం. మీరు వీటిని తొందరగా అమ్మిరండి. సరే, రేపే వెళ్తాను వీటిని అమ్మడానికి. సోమనాథం తన మేకలను బజారుకు తీసుకొచ్చి గట్టిగా అరుస్తాడు. మస్తాన్ బాయ్, ఇదిగో మేకల్ని తీసుకొచ్చాను. వీటిని తీసుకొని నాకు డబ్బులు ఇవ్వు. సరే, వీటిని ఇప్పుడే తీసుకొని నీకు డబ్బులు ఇస్తాను. సోమనాథం ఆ మాంసం దుకాణదారుడికి మేకలను అమ్మి డబ్బును తీసుకొని తిరిగి ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చి తన భార్యతో, ఇదిగో తీసుకో డబ్బును, ఇందులో కొంత డబ్బు తీసుకుంటాను, వాటితో మేక పిల్లలను కొంటాను. అలా సోమనాథం డబ్బుతో చిన్న పిల్లలను కొని వాటిని కూడా పెంచుతాడు. ఒకరోజు సోమనాథం భార్య అతనితో మాట్లాడుతూ, చూడండి, మనం ఇంటిని మరమ్మత్తు చేయించాలి, అందుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సరే సరే, మెల్లగా దాన్ని కూడా మొదలు పెడదాంలే. సరే, కానీ మనం డబ్బు సంగతి గురించి కూడా ఆలోచించాలి. నువ్వేం బాధపడకు, అంతా మంచిగానే జరుగుతుందిలే అని సోమనాథం ఇంటి నుండి బయటికి వచ్చి ఒక దగ్గర ఆగి ఆలోచిస్తూ ఉంటాడు. కమలతో నేనంతా బాగానే జరుగుతుందని చెప్పా, కానీ ఎలా? సోమనాథం ఇంటి మరమ్మత్తు చేయించడానికి డబ్బును జమ చేయడం మొదలు పెడతాడు. ఈసారి తీసుకొచ్చిన మేక పిల్లలు ఎన్ని నెలలైనా పెద్దవి కావు. అవి అంతే చిన్నవిగా ఉంటాయి. అయ్యో, వీటికి ఆహారం బాగానే తినిపిస్తున్నానే, కానీ ఇవి ఎందుకు పెద్దవి కాలేదు? చూస్తుంటే ఇవి ఇలాగే చిన్నపిల్లల్లాగానే ఉంటాయనిపిస్తుంది. అరే, అలా అయితే మనకు చాలా నష్టం వస్తుంది. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. సోమనాథం ఇరుగు పొరుగు వారిని సలహా అడుగుతాడు, కానీ ఎటువంటి పరిష్కారాన్ని తెలుసుకోలేకపోతాడు. దాంతో సోమనాథం దిగాలుగా ఉంటాడు. ఈసారి కూడా ఇంటిని మరమ్మత్తు చేయించడం కుదరదేమోనని నిరాశపడతాడు. మంచిగా మేకలు పెద్దవిగా అయితే అమ్మి డబ్బు కూడా పెడదాం అనుకుంటాడు. కానీ అలా జరగలేదు. సోమనాథం దీనంగా ఇంటికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో అతన్ని చూసి ఒక వ్యక్తి సోమనాథం దగ్గరికి వస్తాడు. అరే సోమనాథం, ఏం జరిగింది? దిగాలుగా ఉన్నావు? ఏదో సమస్యలో ఉన్నానులే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు రామయ్య? అసలు ఏమైందో నాకు చెప్పు. మేకలు పెద్దవి అయితే వాటిని అమ్మి వచ్చిన డబ్బును కూడబెట్టి ఇంటిని మరమ్మత్తు చేయించుదాం అనుకున్నా, కానీ చూస్తుంటే ఈ ఏడాది కూడా ఆ పని అయ్యేటట్టు కనపడట్లేదు. సోమనాథం ఇది వరకు రామయ్యకు చాలా సహాయం చేశాడు. అందుకని అతని సమస్యకు బాధపడి, ఇది చాలా బాధాకరమైన విషయం, మరేం పర్వాలేదు, నా చేతనైనంత సహాయం నీకు చేస్తాను, నువ్వు బాధపడకు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సోమనాథం ఎప్పటిలాగానే తన మేకల్ని చూడ్డానికి వస్తాడు. అప్పుడు అతను తన మొత్తం మేకలన్నీ పెద్దవి అయి ఉండటాన్ని చూస్తాడు. ఇది చూసి సోమనాథం ఆశ్చర్యపోయి గట్టిగా అరుస్తూ తన భార్యని పిలుస్తాడు. హే కమల, తొందరగా రా, మన మేకలు ఎంత పెద్దగా అయ్యాయో చూడు. కమల కూడా మేకల్ని చూసి ఆశ్చర్యపోతుంది. అరే, ఇదెలా సాధ్యం? నిన్నటి వరకు చిన్నగానే ఉన్నాయి, ఇంతలో ఇంత పెద్దవిగా ఎలా అయ్యాయి? ఇక మన పని పూర్తవుతుంది. నేను తొందరగా వీటిని అమ్మేస్తాను, ఇంటి పని కూడా మొదలు పెడదాం. సోమనాథం మేకలను బజారుకి తీసుకొచ్చి వాటిని అమ్మి డబ్బు తీసుకుంటాడు. డబ్బు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత రోజు నుండి ఇంటి మరమ్మత్తు చేయించడం మొదలు పెడతాడు. అలా ఇంటి పని అయిపోయి ఇంటిని అందంగా మరమ్మత్తు చేశాక ఒకరోజు రాత్రి సోమనాథానికి నిద్ర పట్టదు. అప్పుడు
అతను ఆలోచిస్తూ, నేను నా సమస్యను కేవలం రామయ్యకు మాత్రమే చెప్పాను. అతనికి చెప్పిన కొద్ది రోజుల్లోనే మేకలన్నీ పెద్దవిగా అయ్యాయి. అలా ఎలా అవుతాయి? ఖచ్చితంగా నాకు తెలియకుండా ఏదో విషయం ఉంది. దాంతో సోమనాథం ఉదయమే రామయ్యను కలవడానికి వెళ్తాడు. అతను రామయ్య దగ్గరకు వచ్చి, రామయ్య, నిజం చెప్పు, అసలు నువ్వేం చేశావు? నేనేం చేశా? నా మేకలు ఎలా పెద్దగా అయ్యాయి? అవి చాలా నెలలుగా చిన్నగానే ఉన్నాయి, కానీ నిన్ను కలిసి సమస్యను చెప్పిన కొద్ది రోజుల్లోనే అవి పెద్దగా అయ్యాయి. అదెలా సాధ్యం? అదేం లేదులే సోమనాథం, నీ పని పూర్తయిందిగా. ఇది సంతోషకరమైన విషయం. నువ్వేదో దాస్తున్నావు. అదేంటో చెప్పే వరకు నేనిక్కడి నుండి వెళ్ళను. సరే సరే చెప్తాను. మా గురువుగారు నాకు ఒక సీసాలో మాయాజలాన్ని ఇచ్చారు. నేను ఆ మాయాజలాన్ని నీ మేకలకు తాగించాను. ప్రతిరోజు ఉదయాన్నే చాటుగా వచ్చి మేకలకు సరైన కొలతతో వాటికి తాగించాను. అందుకే అవి పెద్దవి అయ్యాయి. ఏంటి, నిజంగానా? అంటే నేను అనుకుంటున్నట్టు ఇదంతా నువ్వే చేసావన్నమాట. అప్పట్లో నువ్వు నాకు చాలా సహాయం చేశావు, అందుకే నేను కూడా నీకు సహాయం చేశాను. నీకు చాలా కృతజ్ఞతలు. నాకు కూడా ఆ మాయాజలాన్ని నాకు ఇస్తావా? సరే ఇస్తాను, కానీ దాన్ని నువ్వు చెడు పనులకు ఉపయోగించకూడదు, సరేనా? సరే, అదంతా నేను చూసుకుంటాను. సోమనాథం ఆ మాయాజలాన్ని తీసుకుని చాలా ఆనందపడతాడు. అతను ఆనందంలో రామయ్య చెప్పే మాటలు కూడా వినకుండా త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరే సోమనాథం, నేను చెప్పేది వినరా, దాన్ని జాగ్రత్తగా వాడు అని రామయ్య అరుస్తూ ఉంటాడు. కానీ సోమనాథం వినకుండా వెళ్ళిపోతాడు. అతను ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా కమలకు చెప్తాడు. కమల కూడా ఆ మాయాజలాన్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఇక సోమనాథం ఆ మాయాజలాన్ని మేకపిల్లలకి ఇస్తూ ఉంటాడు. దాంతో ఆ మేకలు తొందరగా పెద్దగా అయిపోతాయి. వాటిని తీసుకొని బజారుకు తీసుకెళ్ళి అమ్మి చాలా డబ్బును తీసుకొని ఇంటికి వస్తాడు. అలా ఒకరోజు సోమనాథం పెద్ద మేకలన్నింటినీ తీసుకొని వచ్చి, మస్తాన్ బాయ్, చూడు ఈ మేకల్ని ఎలా ఉన్నాయి. ఈ మేకలు అన్నీ బాగున్నాయి, కానీ చూడ్డానికి చాలా సన్నగా ఉన్నట్టున్నాయి. ఇంకొంచెం లావుగా ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చేవాణ్ణి. ఓ అలాగా, సరే అయితే. సోమనాథానికి అత్యాశ బాగా పెరిగిపోతుంది. దాంతో అతను ఆలోచిస్తూ, ఇంకా లావు మేకలను నేను తయారు చేస్తాను. రేపటి నుండి వీటికి ఎక్కువ మోతాదులో మాయాజలాన్ని తాగించి చూస్తాను. అప్పుడు ఇవి ఇంకా లావుగా పెద్దగా తయారవుతాయి. సోమనాథం ఒక మేకకు ఎక్కువ మోతాదులో ఆ మాయాజలాన్ని తాగిస్తాడు. ఇక ఇంకో మేకకు తాగించడానికి ముందుకు వెళ్తాడు. ఇంతలో అప్పుడు అతను ముందుగా తాగించిన మేక అతి పెద్దదిగా పెరుగుతూ పోతుంది. ఇది చూసి సోమనాథం చాలా భయపడి గట్టిగా అరుస్తాడు. అతని అరుపులు విని అతని భార్య కమల అక్కడికి వస్తుంది. అరే అయ్య బాబోయ్, ఏంటి ఇంత పెద్ద మేకనా? సోమనాథం కొంత కుదుటపడి, ఇంత పెద్ద మేకను నేను తీసుకెళ్లి అమ్మితే ఒకేసారి ఎంత డబ్బు వస్తుందో కదా అని ఆలోచిస్తాడు. కమల, నువ్వేం భయపడకు, ఇదంతా ఈ మాయాజలం ప్రభావమే. సోమనాథం ఆ పెద్ద మేకను తీసుకుని బజారుకు వస్తాడు. మస్తాన్ బాయ్, చూడు నీకోసం ఏం తెచ్చానో. అరే బాప్రే, నువ్వేం తీసుకొచ్చావు? తీసుకెళ్ళు దీన్ని ఇక్కడి నుండి. నేను దీన్ని కొనను. ఏంటి, ఎందుకని దీన్ని నువ్వు తీసుకోవు? లేదు, ఇలాంటి మేకల్ని నేను అస్సలు తీసుకోను. దాంతో సోమనాథం వేరే దుకాణాలకు కూడా వెళ్ళి అడుగుతాడు. కానీ ఎవ్వరూ ఆ పెద్ద మేకను కొనడానికి ఇష్టపడరు. అసలేం జరుగుతుంది? నేను దీన్ని అమ్మి లాభపడదామనుకుంటే దీన్నెవరూ కొనట్లేదేంటి? ఇక సోమనాథం నిరాశగా ఇంటికి వస్తాడు. మేక చాలా పెద్దగా అవుతుంది. అది అన్ని వస్తువులను పాడు చేయడం మొదలు పెడుతుంది. సోమనాథం విలువైన వస్తువులన్నీ విరగ్గొట్టి అతనికి నష్టం కలిగిస్తుంది. దాంతో సోమనాథంకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఓ భగవంతుడా, నన్ను క్షమించు. ఇక నేను అత్యాశపడను, కానీ ఈ పెద్ద మేక నుండి నాకు పరిష్కారాన్ని చూపించు. అప్పుడు రామయ్య అటూ ఇటూ తిరుగుతూ సోమనాథం ఇంటికి వస్తాడు. అప్పుడు సోమనాథం అతన్ని చూసి వెంటనే అతని దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. రామయ్య, నన్ను రక్షించు.
నేను అత్యాసపడి ఈ మేకకు మాయాజలాన్ని ఎక్కువ మోతాదులో పట్టించాను. చూడు, ఇది ఎంత పెద్దదైందో. ఎవ్వరూ దీన్ని చూసి కొనట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సోమనాథం, నువ్వేం బాధపడకు. నువ్వు నీ తప్పును తెలుసుకున్నావు. అమ్మో, ఇది చాలా పెద్దదయ్యింది. ఆగు, నేనేదో ఒకటి చేస్తాను. నాకు కొంచెం మాయాజలాన్ని ఇవ్వు అని రామయ్య మంత్రాలు చదివి ఆ మాయాజలాన్ని పెద్ద మేక మీద చల్లుతాడు. దాంతో కొద్దిసేపట్లోనే మేక తన అసలు రూపంలోకి వస్తుంది. ఇక మేక మిగతా మేకల్లాగానే చిన్నగా అవుతుంది. మా గురువు గారు చిన్నగా చేయడానికి కూడా ఉపాయాన్ని చెప్పారు. చూసావుగా, ఇది ఇప్పుడు చిన్నదిగా అయింది. అప్పుడు సోమనాథం, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఇదిగో, నీ మాయాజలాన్ని నువ్వే తీసుకో. నాకు దీని అవసరం అస్సలు లేదు. నేను ఇలాగే సంతోషంగా ఉంటాను. సోమనాథం భార్య కూడా రామయ్యకు క్షమాపణలు చెప్తుంది. ఇక సోమనాథం ఇంకా తన భార్య ఎటువంటి ఆశ లేకుండా తమ పనిని ఎంతో సంతోషంగా చేసుకుంటూ ఉంటారు.